అంత చక్కగా మాట్లాడింది రాజకుమారి. నెంబర్ 1, అరే పెళ్ళి అయ్యి మొగుడు సరిగా లేడమ్మా, మహాప్రభు వాడు హింసిస్తున్నాడు, వాడు సరిగా లేడు, చక్కగా లేడు అని చెప్పినప్పుడు పేరెంట్స్ విని అరే నేనున్నాను చూసుకుంటానని చెబితే ఓకే, కానీ అయ్యో అట్టయితే అట్టమ్మా ఆడపిల్లలు సర్దుకోమ్మా అని చెప్తారు. అదే కానీ అది వాడి బాధ, వాడు పెట్టే హింస తట్టుకోలేక చచ్చిపోతే మన శవం దగ్గర కూర్చొని అమ్మా మాకు చెప్పుంటే బాగుండు కదమ్మా ఆవేశపడ్డామని ఏడుస్తారు. ఇదేదో బతుకున్నప్పుడే మా భరోసా ఇస్తే బాగుంటుంది, చచ్చిపోయిన తర్వాత ఇస్తారు ఆ భరోసా అని చెప్పిన మాటలో ప్రతి ఆడపిల్ల, మొగుడు నచ్చని ఆడపిల్ల, కష్టాల్లో ఉన్న ఆడపిల్ల, అత్తగారింట్లో హింసలు పడే ప్రతి ఆడపిల్లకి కనెక్ట్ అవుతుంది డయానా గారి మాటలు. సో అది స్పాంటేనియస్గా చెప్పిన మాటలు, ప్రిపేర్డ్గా చెప్పినవి కాదు. మళ్ళా ఇది చెప్పేటప్పుడు ఆడలేదు, అది హైలైట్. దాని తర్వాత మొగుడు నీకు పని పాట చేత కాకపోతే పెళ్లి చేసుకోబాకరా నాయన, పెళ్లి చేసుకుని ఒకరి లైఫ్ ఎందుకు నాశనం చేస్తాను. ఇది అద్భుతమైన మాట. చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తారు.